గరుడు, తండ్రి, నా తల్లి, అన్నగారు, నేను క్షేమంగా ఉన్నాము. కానీ నాకు మాత్రమే భోజనం లభిస్తున్న సుఖం లభించటం లేదు నాన్న. నాగులు నన్ను నీ తల్లికి దాస్యవిముక్తి కలగాలంటే మాకు అమృతాన్ని తెచ్చిపెట్టు అని పంపాయి. అందుచేత నేను అమృతాన్ని తీసుకొని రావాలని బయలుదేరాను. నా తల్లిని దాస్యవిముక్తి చేయాలా? ఈ చిన్న చిన్న పాములు ఇట్లా చెప్పాయి. వినతామాత చెప్పినట్లుగా దారి మధ్యలో 1000 మంది నిషాదులను తిన్నా కూడా నాకు ఆకలి తీరటం లేదు, తృప్తి కలగటం లేదు. కాబట్టి ఆకలి తీరటానికి, నాకింకా బలం కలగటానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి. నేను ఆహారాన్ని తిని శక్తిమంతుడనై అమృతాన్ని తీసుకొని వచ్చేస్తాను. కనుక నాకు తగిన ఉపాయం చెప్పండి అన్నాడు. నాకు ఆకలి 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 అన్నాడు. కశ్యపుడు, కుమారా, అదిగో పవిత్రమైన సరోవరం. దేవలోకంలో కూడా ఈ సరోవరానికి మంచి పేరుంది. ఈ సరోవరానికి ఇందులోనే ఒక తాబేలు, ఒక ఏనుగు ఎడమగం పెడమగం పెట్టుకొని ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఆ రెండు ఇలా దెబ్బలాడుకోవటానికి పూర్వజన్మలో వాటికి గల వైరమే కారణం. ఆ కథను పూర్తిగా చెబుతున్నాను, విను. పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. 2 మహర్షులే. అయితే అన్నగారికి కోపం ఎక్కువ, చీటికి వాటికి కోపిస్తూ ఉంటాడు. తమ్ముడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. 2 కలిసే జీవించేవారు. తమ్ముడు మహర్షి జీవిస్తున్నాడు కాబట్టి ధనాశ లేకుండా జీవించాడు. కానీ కొంతకాలానికి తమ్ముడైన సుప్రతీకుడికి తనకు రావలసిన ఆస్తి మీద ఆశ పుట్టింది. తన ధనం అన్నగారైన విభావసుడి వద్ద కంటే తన వద్దే బాగుంటుందనిపించింది. అంతే, అన్నగారి వద్దకు వెళ్ళి, నా ధనం నాకు ఇచ్చేయి, నా వాటా నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా డబ్బులు నీ దగ్గర ఎన్నాళ్ళు పెట్టుకుంటావు, నువ్వు ఇలా చేయటం ఏమీ బాగలేదు అంటూ అన్నతో గొడవ పడ్డాడు. అప్పుడు మహాకోపి అయినటువంటి అన్నగారు తమ్ముడిపై కోపించలేదు. ఎంతో శాంతంగా, తమ్ముడా, ధనం మీద మోహంతో ఎంతోమంది తమ భాగాన్ని కోరుకొని విడిపోవాలని చూస్తూ ఉంటారు. విడిపోయిన తరువాత ధనాశతో శత్రువులై కొట్టుకుంటారు. వీరి మధ్యలోకి మిత్రులాగా కనిపించే కొంతమంది శత్రువులు చేరి అన్నదమ్ముల మధ్య పుట్టిన చిచ్చును పెద్దది చేస్తారు. వాళ్ళు మధ్యవర్తులు ఎగేయటానికోసరం. అందుకని మనమిద్దరూ కొట్టుకుంటే మన మధ్యలో దూరుకొని కొంతమంది, కొన్ని వేల మంది వాళ్ళ లాభాలు చేసుకుంటారు. 3వ వాడికి లాభం అవుతుంది. ఐకమత్యంతో ఉన్న కుటుంబంలో వారు కొట్లాటలు పెట్టి సంబంధాలు తెంచుకోమంటారు, భాగాలు విభజించుకోమంటారు వాళ్ళు. అట్లా ఆ విధమైనటువంటి మనసును చెడుపుతారు. విదిత్వా చాపరే భిన్నాన్ అంతరేషు పతం త్యథ భిన్నానా మతులో నాశః క్షిప్రమేవ ప్రవర్తతే. ఇద్దరము వేరు పడిపోయారని తెలిసిన వెంటనే మధ్యలోకి కొంతమంది దూరిపోయి మనిద్దరి లోపాలను ఆసరగా చేసుకొని మనల్ని తీవ్రంగా బాధిస్తారు. ఈ కొట్లాటలోనూ ఈ పగ ప్రతీకారంలో పడి బాగా నష్టపోయిన వారు త్వరలోనే నశిస్తారు. తస్మాద్ విభాగం భ్రాతॄణాం న ప్రశంసంతి సాధవః గురుశాస్త్రే నిబద్ధానాం అన్యోన్యే నాభిశంకినాం. కనుక అన్నదమ్ములు ఆస్తిని పంచుకోవటం మంచిది కాదు. ఇది గురుశాస్త్రానికి విరుద్ధం. అంతేకాదు వారు ఒకరిని ఒకరు నమ్మరు.
ఇలా విడిపోవటాన్ని సత్పురుషులు మెచ్చుకోరు. కనిష్టాన్ పుత్రవత్ పశ్యేత్ జ్యేష్ఠో భ్రాతా పితృసమః అన్నారు. తమ్ముణ్ణి కొడుకులాగా చూడాలి అన్నారు. పెద్దన్నను తండ్రిలాగా చూడాలి. ఇది శాస్త్రం. ఈ శాసనాన్ని దాటరాదు, నిర్లక్ష్యం చేయరాదు. లోభం వల్ల తామస స్వభావాన్ని పొందుతారు అని ఈ కథలో చెబుతున్నారు. ఇలా అన్నగారు ధర్మాలు చెప్పి తమ్ముడిపై కోపించి మళ్ళీ ఇలా అన్నాడు, ఓ సుప్రతిక, ఐకమత్యంగా ఉండకుండా నీ వాటా నీకు కావాలని విడిపోవాలని కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు మరుసటి జన్మలో ఏనుగువై పుట్టు అని శపించాడు. ఏనుగువై పుట్టు అని. సుప్రతీకుడికి కోపం వచ్చి నువ్వు కూడా మరుసటి జన్మలో తాబేలుగా పుట్టు అని శపించాడు. చూడండి, వీళ్ళ తపస్సంతా చిన్న చిన్న దానికి పాడు చేసుకుంటారు. ఆ తపస్సునంతా పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉండు. చిన్న చిన్న చిల్లర పనులకు వాడేస్తూ ఉంటారు. ఈ విధంగా ధనం కోసం విభావస సుప్రతీకులు ఇద్దరూ కూడా ఒకరినొకరు మూర్ఖత్వంతో శపించుకున్నారు. గజ కచ్చపాలుగా జన్మించారు. కోపం అనే దోషం ఇంత పని చేసింది. మహర్షులిద్దరినీ జంతువులుగా మార్చేసింది. లోభం తామస భావాన్ని వృద్ధి చేసి పతనం చేస్తుంది. వారిద్దరూ పెద్ద పెద్ద గజ కచ్చపాలుగా జన్మించారు. పూర్వజన్మ వైరంతో ఒకరిపై ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు. ఇక దెబ్బలాడుకుంటూనే ఉన్నారంతే. తినటం, దెబ్బలాడుకోవటం. ఇక్కడికి కొద్ది దూరంలోనే సరస్సు ఉంది. అక్కడికి నీరు త్రాగటానికి ఏనుగు వచ్చినప్పుడల్లా తాబేలు వీటిని కలిచివేస్తూ ఉంటుంది. ఏనుగుతో యుద్ధానికి తలబడుతూ ఉంటుంది. అంతే, ఏనుగును బాధిస్తూ ఉంటుంది. ఏనుగు కూడా సరస్సులోకి దిగి నీటిని కలిచివేస్తూ పాదాలతో కొడుతూ దానితో యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఆ ఏనుగు మామూలు ఏనుగు కాదు. 6 యోజనాల ఎత్తుతోనూ 12 యోజనాల పొడుగుతోనూ ఉంటుంది. చాలా పెద్దది. అలాగే తాబేలు కూడా సామాన్యమైనది కాదు. 3 యోజనాల ఎత్తును 10 యోజనాల చుట్టూ కొలత కలిగి ఉంటుంది. పరస్పర జయేచ్ఛతో యుద్ధం చేసుకుంటున్న ఆ 2 జంతువులే నీకు ఆహారం. వాటిని భక్షించు, నీ ఆకలి తీర్చుకో, నీ కార్యాన్ని నెరవేర్చుకో. గొప్ప మేఘంలాగా ఉన్న ఆ తాబేలు, మహాపర్వతంలాగా ఉన్న ఆ ఏనుగు అతి భయంకరంగా ఉంటాయి. వాటిని భక్షించు, అమృతాన్ని తీసుకొని రా. అమృతం కోసమని దేవతలతో జరిగే యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది. ఓ పక్షీంద్ర, పూర్ణ కుంభము, బ్రాహ్మణులు, గోవులు మొదలైన ఉత్తమమైన వస్తువులన్నీ కూడా నీకు శుభాన్ని కలిగిస్తాయి. దేవతలతో యుద్ధం చేసేటప్పుడు యుద్ధభూమిలో నీకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, పవిత్రమైన హవిస్సులు మొదలైనవన్నీ నీకు బలాన్ని ఇస్తాయి అని కశ్యప మహర్షి ఆశీర్వదించాడు. గరుత్మంతుడు తండ్రికి నమస్కారం చేసి ఆ సరస్సు వద్దకు వెళ్ళాడు. ఒక గాలిగోళ్లతో గజాన్ని, గాలితో సంబంధమైనటువంటి కాలిగోళ్లతో గాలిని కూడా చేర్చుకున్నాడు. గజాన్ని మరొక కాలిగోళ్లతో అయ్యోయ్యో కచ్చపాన్ని పట్టేసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అంత పెద్ద పెద్దవి 2 పట్టేసుకున్నాడు ఒక్కొక్క చేతు. ఆ ఒక కాల్లోది, ఒక కాల్లో ఇది గాలిలో ఎగురుతూ వెళ్ళిపోయారు. ఎగిరిపోతూ అలంబ తీర్థం అనేటువంటి ప్రదేశానికి చేరి వాటిని తినటానికి మంచి ప్రదేశం ఎక్కడ ఉందా అని వెతికాడు. అప్పుడు గరుడి వేగానికి అక్కడి చెట్లు కంపించిపోయాయి. వ్రేళ్లతో సహా బాగా కదిలిపోయాయి. గరుడి భయపడి, ఓ పక్షిరాజా, మమ్మల్ని ఏం చేయొద్దు అని వేడుకొన్నాయి. సముద్రపు నీరు మీద పడటంతో ఆ చెట్లన్నీ వైడూర్య శాఖలు గలవిగా ఉన్నాయి. అట్లా ఉన్నాయి. వాటి అంత
అంత అలంకారంగా ఉంటాయి. బంగారం వెండి రంగులతో ప్రకాశిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి వాటి ఫలాలన్నీ కూడా. అప్పుడక్కడ గల ఒక పెద్ద మర్రి చెట్టు ఆకాశం నుండి మనోవేగంతో వస్తున్నటువంటి గరుత్మంతుడితో ఇలా అంది, ఓ పక్షీంద్ర, నా కొమ్మ చాలా పెద్దది, 100 యోజనాల పొడవు గలది. దీనిపై వ్రాలు. దీని మీదకు చేరి ఆ తాబేలును ఏనుగును తినవచ్చు అంది. ఇంకా ఆ మర్రి చెట్టు ఇంకెంత పెద్దది ఉండదు చూడండి. ఆ మర్రి చెట్టు అనేక పక్షులను ఆశ్రయమిచ్చి సేవించబడుతూ ఉంది. కొన్ని కోట్ల పక్షులు ఉన్నాయట అక్కడ. పర్వతంలో సమానమైన వైశాల్యం కలిగి ఉంది. పర్వతాకారంగా ఉందట. అటువంటి చెట్టు గరుత్మంతుడి వేగానికి కంపించిపోయింది అన్నారు. దాని కొమ్మ మీదకు గరుత్మంతుడు వ్రాలగానే దాని కొమ్మ కాస్త విరిగిపోయింది. అంత విపరీతమైనటువంటి. అప్పుడు గరుత్మంతుడు ఆ చెట్టు యొక్క కొమ్మ విరగగానే వెంటనే పట్టేసుకున్నాడు. ఎందుకంటే ఆ కొమ్మను పట్టుకొని వాలికిల్లులనే మహర్షులు తల్లక్రిందుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూసి గరుడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి గొప్ప కార్యాన్ని దేవతలు కూడా చేయలేరు. అలాంటిది గరుత్మంతుడు చేస్తుంటే వాలకిల్య మహర్షులు ఆశ్చర్యపోయారు. ఆ పక్షీంద్రుడిపై దయతలిచి ఇలా పేరు పెట్టారు. ఆకాశంలో అధిక భారాన్ని భరిస్తూ ఎగురుతున్నాడు గనుక ఈ రోజు నుంచి ఈతడి పేరు గరుడు అని నామకరణం చేశారు. నాటి నుంచి వైనతేయుడు గరుడు అయ్యాడు. గరుత్మంతుడు తన రెక్కలను మరింతగా విప్పరచేసి పర్వతాలను కంపింపజేస్తూ ఏనుగును తాబేలును వాలకిల్య మహర్షులు పట్టుకున్న కొమ్మను పట్టుకొని దారిలో అనేక ప్రదేశాలను చూసుకుంటూ ఎగిరాడు. ఎంత అద్భుతం ఇది! గరుత్మంతుడికి ఇటువంటివన్నీ చదివే వాళ్ళు అట్లా చేసి ఉంటారు. గరుత్మంతుడికి అనువైన ప్రదేశం ఎక్కడా కనిపించలేదు. మనస్సులో వాలకిల్య మహర్షులకు ఆపద కలగకూడదు అని భావించి, ఎందుకంటే ఎరిగిపోయింది కదా, దాంట్లో వేలాడుతున్నారు కదా, వేగంగా ఎగిరి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ తండ్రి అయినటువంటి కశ్యప మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనను గరుడు చూశాడు. అప్పుడు గరుడు అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న బలపరాక్రమాలు కలిగి వాయువేగ మనోవేగాలు కలిగి పర్వత శిఖరంలాగా ఉన్నాడు. పైకి ఎత్తిన బ్రహ్మదండంలాగా ఉన్నాడు. కుమారుడు యొక్క అటువంటి దివ్య రూపాన్ని కశ్యపుడు చూశాడు. ఆ రూపము ఊహించటానికి శక్యం కాదు. సమస్త ప్రాణికోటిని వణికించేలాగా ఉంది. ఆ రౌద్రాకారుడు అగ్నిలాగా వెలిగిపోతూ ఎగురుతున్నాడు. దేవతలు, రాక్షసులు, దానవులు కూడా ఆ గరుడుని చేరటానికి భయపడుతున్నారు. ఆ సమయంలో గరుడు అజేయుడే ఉన్నాడు. ఆ గరుత్మంతుడు పర్వత శిఖరాలను పగలగొట్టేశాడు. సముద్రపు నీరును ఎండగొట్టేశాడు గరుత్మంతుడు. సకల లోకాలను భయకంపితుల్ని చేసేవాడై ఉన్నాడు. యమధర్మరాజుతో సమానుడై ఉన్నాడు గరుత్మంతుడు. అటువంటి దివ్య రూపాన్ని కశ్యప మహర్షి దర్శించాడు. కుమారుడి మనస్సులోనటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని ఇలా అన్నాడు, నాయనా గరుడా, సాహసం చెయ్యకు, దిగులు పడకు. వాలకిల్య మహర్షులు నీపై కోపించకుండా ఉండెదురుగాక. వాలకిల్య మహర్షులు సూర్యకిరణాలు త్రాగి తృప్తిని పొందుతూ ఉంటారు. వారికి అదే ఆహారం. ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య అనే ఒక విద్య ఉంది. ఆ మధు విద్య ఈ వాలకిల్య మహర్షులకు తెలుసు. సూర్యరథం కదిలినప్పుడు వీరు సూర్య భగవానుణ్ణి స్తుతిస్తూ ముందు వెళుతూ ఉంటారు అని భాగవతం చెబుతూ ఉన్నది. వ్రేలాడంత ఎంత ఉంటారంటే ఎక్కువ కాదు, వ్రేలాడుతూ
వ్రేలెడంత శరీరం కలిగి ఉంటారు. వ్రేలెడంత, ఇంతే ఇంత. అక్కడే వేలాడుతున్నారు వాళ్ళు, ఇంతే ఉంటారు వాళ్ళు. వీరు తండ్రి క్రతువు అనే ముని, తల్లి సన్మతి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.